రామంతపూర్లో తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. కృష్ణాష్టమి సందర్భంగా రథయాత్ర చేస్తున్నటువంటి సమయంలో విద్యుత్ షాక్కు గురయ్యి 5గురు అక్కడికక్కడ మృతి చెందగా మరో 4గురు పరిస్థితి విషమంగా ఉంది. అసలు తెల్లవారుజామున ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షి కిరణ్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ టైంలో జరిగింది ఇది? ఇది నైట్ 1 o'clock అలా జరిగిందండి. అయితే ఫస్ట్ కృష్ణాష్టమి సందర్భంగా అది తీయడం జరిగింది. ఫస్ట్ జీపు కొంచెం డీజిల్ లేక అది ఫెయిల్ అవ్వడం వల్ల దాన్ని పక్కన పెట్టేశారు. వెనకాల ఏదైతే విగ్రహం ఉన్న బండి వెహికల్ అవుతుందో కొంచెం ముందైతే అయిపోతుండే, అక్కడికి దగ్గరలే కదా అని దాన్ని అందరం కలిసి తోయడం జరిగింది. పైన విద్యుత్ వైర్లు అవన్నీ కొంచెం ఓపెన్ ఉండడం వల్ల కింద అదంతా ఐరన్ వల్ల ఆ వైర్లు ఆ ఐరన్ దానికి తాగడం జరిగింది. ఆ టైంలో వర్షం పడుతుందా? భారీగా వర్షం పడుతుంది. అక్కడక్కడనే అప్పుడు వైర్ తాకడం వల్ల ఐరన్ మొత్తం బాడీ వల్ల అక్కడికక్కడ 5 అయితే మరణించడం జరిగింది. మొత్తం ఎంతమంది ఆ బండిని తోస్తున్నారు? అక్కడ ఎవరు ఉన్నారు? ఒక 12-13 మెంబర్స్ తోస్తున్నారు. ఒక 10-11 మెంబర్స్ కింద పడిపోయారు. అందులో మాత్రం 5 మెంబర్స్ అక్కడికక్కడ మరణించడం జరిగింది. మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు అందరూ ఓకే ఉన్నారు. మీరు వెంటనే అంబులెన్స్కి కాల్ చేశారా? పోలీసులకు కాల్ చేశారా? ఎవరు వచ్చారు? అంబులెన్స్ కాల్ చేసాం. మేము అక్కడక్కడ అప్పుడు కార్స్ ఉండే, ఆటోస్ ఉండే, అందరూ మేమే తీసుకెళ్ళాం. మ్యాట్రిక్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. కానీ అప్పటి వరకల్నే వాళ్ళ పల్స్ రేట్ అనేది పడిపోవడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మీరు రథయాత్ర చేస్తాం? ఎవ్రీ ఇయర్ చేస్తారు మా ఫ్రెండ్సే అందరము. ఎవ్రీ ఇయర్ చేస్తాం. కానీ ఇది రాత్రి వర్షం వల్ల ఆ విద్యుత్ వైర్లు అనేది ఓపెన్ ఉండడం వల్లనే ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 4గురు ఉన్నారు మార్చురీలో. ఈరోజు పోస్ట్ మార్టం చేస్తాం. 5 మెంబర్స్ ఉన్నారు. పోస్ట్ మార్టం చేస్తాం. అవునండి, ఈరోజు చేస్తున్నారు. అందరికీ కాదండి, ఇంకా 2 days తర్వాత వాళ్ళు ఫారెన్లో ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 2 days తర్వాత వాళ్ళది అవుతుంది. రుద్ర వికాస్ది ఈరోజు అయిపోతుంది. రాజేందర్ రెడ్డిది కూడా ఈరోజు అవుతుంది. రుద్ర వికాస్ అత్యంత సన్నిహితుడు మనతో పాటు ఉన్నాడు. తను రాత్రి తన కళ్ళ ముందే ఈ ఘటన జరగడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. సార్ చెప్పండి, రెగ్యులర్కు కూడా మీరు కలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో రాత్రి అసలుకి మీరు ఆ టైంలో ఎక్కడున్నారు? రాత్రి నాకు కలిసి రాత్రి వెళ్ళాడు. యాత్రకు వెళ్తానే వెళ్ళాడు. యాక్చువల్లీ మేమందరం నేను ఇతను మా పార్ట్నర్స్ వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి. అనుకోకుండా వర్షం వల్ల అది జరిగింది రాత్రి. ఏం చెప్పి వెళ్ళాడు అంటే జరిగిన తర్వాత మీరు తనని చూసి ఉంటారు. సో ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు మీరు వెళ్ళేసారు? పడిపోయి ఉన్నారు రాత్రి మొత్తం, ఇక అన్కాన్షియస్ ఉన్నారు. స్పాట్ డెడ్ అయిపోయారు. అది ఎవరు లేరు అక్కడ ఇమీడియట్. అంతే. ఏం పని చేస్తుంటాడు తను? మాది బిజినెస్ అండి, స్టీల్ వ్యాపారం. వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, అప్సిగూడలో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ. చూస్తున్నాం కదా. అయితే నిన్న తనతో మాట్లాడిన తర్వాత ఇంటికి రథయాత్రకి వెళ్ళాడు అని చెప్తున్నారు. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతానికి చూస్తున్నాం కదా, అంటే ఈరోజు పోస్ట్ మార్టం అనంతరం కూడా ఇంటికి తీసుకువెళ్ళి మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. కానీ నిన్న తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఒకవైపు వర్షము, మరోవైపు విద్యుత్ తీగలు కింద పడడంతో షాక్కి గురయ్యి అక్కడికక్కడే 5గురు మృతి చెందినట్లుగా కూడా ప్రత్యక్ష సాక్షి కిరణ్ చెప్తున్నాడు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, గాంధీ హాస్పిటల్.